హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీజ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. మనకు తెలియని ఎన్నో ధర్మ సందేహాలు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. గురుగారు, చాలామంది ఈ మధ్యన చదువుకుండి ఖాళీగా ఉంటున్నారు కదా గురుగారు. అటువంటి వాళ్ళకి త్వరగా ఉద్యోగం రావాలంటే ఏ పూజ చేయాలంటారు గురుగారు? తప్పకుండా తెలియజేస్తానండి. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఈ మధ్యకాలంలో ఉద్యోగం రావాలి అని చాలామంది ఆశపడుతూ ఉంటారు. ఎంతోమంది తమ చదువు ఒకటి ఉంటుంది, చేసే ఉద్యోగం మరొకటి ఉంటుంది, అర్హత ఒకటి ఉంటుంది, ఆచరించే పద్ధతులు వేరే రకంగా ఉంటూ ఉన్నాయి. అంటే ఉద్యోగం అనేటటువంటిది దొరకడమే ఈ మధ్యకాలంలో చాలా కష్టమైపోయినటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో ఏర్పడుతూ ఉన్నాయి. చాలామంది అంటే ఉద్యోగ అవకాశాలు కావాలి, నేను చదువుకున్నటువంటి అర్హతకు తగినటువంటి ఉద్యోగం నాకు రావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని ప్రతిరోజు మీరు ఉదయం స్నానం చేసిన వెంటనే చక్కగా ఒక ఆసనం వేసుకొని ఆంజనేయ స్వామి పటం ముందరైనా సరే, ముందర ఒక దీపం వెలిగించుకునైనా సరే, దాని ముందర రోజు 108 సార్లు నేను చెప్పినటువంటి మంత్రాన్ని పఠించండి. అది పఠించడం ద్వారా మీకు తెలియకుండానే మిమ్మల్ని వెతుక్కుంటూ ఉద్యోగం మీ దగ్గరికి వస్తుంది. అంటే మానవ ప్రయత్నంగా మనం చేస్తూ ఆ తర్వాత భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. చాలా మట్టుకు ఏమనుకుంటారంటే మంత్రాలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి, మంత్రాలను జపించడం ద్వారా ఉద్యోగం వస్తుంది అంటే ప్రతి ఒక్కరూ మంత్రం జపించవచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కర్మ ఫలితం అనేటటువంటిది, మంత్రం అనేటటువంటిది కర్మ ఫలితాన్ని దూరం చేసేటటువంటి అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి మంత్రశక్తి. ఆ మంత్రశక్తికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి? మనం కార్యాచరణ చేస్తూ అంటే మానవ ప్రయత్నంగా మనం ప్రయత్నం చేయకుండా ఇంటి దగ్గరే కూర్చుండి ఇంటర్వ్యూలకు వెళ్ళకుండా ఎటు వెళ్ళకుండా నాకు ఉద్యోగం రావాలంటే ఎప్పటికీ రాదు. కార్యాచరణగా మనము చేసే మానవ ప్రయత్నం చేస్తూ దైవం యొక్క సహకారాన్ని పొందడమే మంత్రం యొక్క లక్షణము అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అందులోనూ నేను చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రము సాక్షాత్తు ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి మంత్రము. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు స్మరించుకోవడం వల్ల, జపం చేసుకోవడం వల్ల మీ దుఃఖములు దూరమైపోతూ ఉంటాయి. మీరు ఈ మంత్రం జపించడం వల్ల ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళకు ఉద్యోగం దొరుకుతూ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ దొరుకుతాయి. ట్రాన్స్ఫర్స్ కావాలి అనుకున్న వారికి తొందరగా ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి. అంటే గవర్నమెంట్ రంగమైనా సరే, ప్రైవేట్ రంగమైనా సరే, అందులో ఉన్నతమైనటువంటి అధికారాన్ని మీరు పొందాలి, ఒక ఉన్నతమైనటువంటి స్టేజ్కి మీరు వెళ్ళాలి అని అంటే ఈ మంత్రాన్ని తప్పకుండా ప్రతిరోజు జపించేటటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఉద్యోగంతో పాటు మంచి భవిష్యత్తు కూడా లభిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పద్ధతిని తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలండి. ఎన్ని వారాలు చేయాలంటారు గురుగారు? అంటే మామూలుగా ఈ యొక్క ప్రయత్నం అనేటటువంటిది ఎలా ఉంటుంది అని అంటే కనుక చాలామంది ఈ మంత్రము ఉద్యోగం వచ్చేంత వరకు చేస్తారు. మరి కొంతమంది ఉద్యోగం వచ్చింది కదా ఇక మానేద్దాంలే అని అంటూ ఉంటారు. చాలా మట్టుకు ఒకసారి మనం ఏదైనా మంత్రం ప్రారంభం చేసామనుకోండి, దాన్ని నిరంతరం అంటే కంటిన్యూషన్గా చేసుకోవడం ద్వారా ఉద్యోగానికి సేఫ్టీ ఉంటుంది. అలాగే చేస్తున్న ఉద్యోగంలో మనకు విజయము అలాగే వృద్ధి అనేటటువంటిది కూడా కలుగుతుంది. కాబట్టి దీనికి రోజులు అనేటటువంటివి మనం ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు చేసుకోవచ్చు. లేదు అని అంటే కనుక నేను ఫలానా దీని ఒక దీక్షలాగా తీసుకుంటాను, ఉద్యోగం వచ్చిన తర్వాత భగవంతునికి మళ్ళీ నేను ఈ యొక్క ఉద్యోగం వచ్చిన సందర్భంలో దీన్ని విరమిస్తున్నానని చెప్పేసి భగవంతుని దగ్గర విరమించుకోవచ్చు. లేదా ఇది చేయడం వల్ల చాలామంది ఏం చేస్తారంటే ఇది చేయడం వల్ల నాకు ఉద్యోగం వచ్చింది కదా ఇక మళ్ళీ ఇది చేస్తూనే వెళతాను అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మంత్రము నిరంతరము చేసుకోవచ్చు. దానివల్ల పాజిటివే తప్ప నెగిటివ్ లాంటిది ఏదీ కూడా ఉండదు. కాబట్టి దీనికి సంఖ్య అనేటటువంటిది ఏమీ ఉండదు. ఇది చేసుకునేటటువంటి రోజులంటూ ఏమీ ఉండవు. మీకు ఉద్యోగం కావాలి అని అనుకుంటే ఈ మంత్రాన్ని మీరు మనసులో జపం చేసుకోండి. లేదా మీ ఇంట్లో స్నానం చేసిన వెంటనే ఒక దగ్గర కూర్చోండి, చక్కగా భగవంతునికి నమస్కారం చేసుకొని నేను చెప్పినటువంటి మంత్రాన్ని క్రమ పద్ధతితో మనస వాచ కర్మణ మనం ఏం చేసినా త్రికరణ శుద్ధితో చేయాలి. త్రికరణ శుద్ధితో చేయకపోతే మనం 10 గంటలు కూర్చున్నా పూజ వ్యర్థమే అవుతుంది. ఎందుకు అంటే భగవంతుడు ఏం కోరుకుంటాడంటే
ఒక భక్తుడి దగ్గర నుంచి ఈ వ్యక్తి నన్ను మనస్ఫూర్తిగా పూజిస్తున్నాడా లేదా, ఈ వ్యక్తి నా మీద నమ్మకంతో విశ్వాసంతో పూజిస్తున్నాడా లేదా అనేటటువంటిది మాత్రమే గమనిస్తాడు తప్ప భగవంతుడు, అంతకు మించి భగవంతుడు మన దగ్గర నుంచి ఏమీ కోరుకోడు. ఎప్పుడైనా మీరు గమనించండి, మనం చేసే పూజలు కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, లేదా భగవంతునికి సమర్పించే కానుకలు కావచ్చు, మనం కానుకలు అనే మాట వాడుతూ ఉంటాం, అవి భగవంతుడికి సమర్పిస్తుంటాం. మళ్ళీ అది చిట్ట చివరకు ఎవరు వాడుకుంటారు? మనిషే వాడుకుంటారు. ఉదాహరణకు భగవంతుడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టాము, చక్కగా 10 రకాలైనటువంటి స్వీట్లు పెట్టాము, నైవేద్యాలు పెట్టాము, మళ్ళీ భగవంతుడికి సమర్పించి మళ్ళీ అది ఎవరు తింటాలి ఆఖరికి అంటే మనిషే తినాలి, మనిషే దాన్ని వాడుకోవాలి తప్ప భగవంతుడు ఏమీ వాడుకోదు. కానీ మనం పెట్టినటువంటి భక్తిని మాత్రం గమనిస్తాడు, మనం పెట్టినటువంటి ఏకాగ్రతను మాత్రం భగవంతుడు గమనిస్తాడు, మన మనస్సులో ఉన్నటువంటి ప్రేమను భగవంతుడు గుర్తిస్తాడు అనేటటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రకమైనటువంటి పద్ధతితో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో చేసిన ఏ పూజ అయినా భగవంతుడికి చాలా ప్రీతికరము. అలాగే మనం చేసే మంత్రం కూడా భగవంతునిపై నమ్మకము విశ్వాసంతో చేస్తేనే భగవంతుడు మనకు అనుగ్రహాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా భగవంతుడిపై పూర్తి నమ్మకంతో చేస్తే తప్పకుండా మీకు ఈ మంత్రం ఫలించి మీకు ఉద్యోగం రావడానికి ఇది ఒక కారణమవుతుంది. దీనికి సంఖ్య అవసరం లేదు, దీనికి రోజులు అవసరం లేదు. మీరు ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు చేసుకోండి. ఫలానా నేను ఇన్ని రోజులు చేస్తానని ఏమీ అనుకోకండి. మీకు వీలన్ని రోజులు చేసుకోండి, ఆ తర్వాత మీతో కావట్లేదు అంటే వదిలేసేయండి, అంతే తప్ప దీని సంఖ్య అనేటటువంటిది ఏమీ లేదండి.